హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు కూడా చర్చనీయంగా జరుగుతూ ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాము. స్పీకర్ నిర్ణయం కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఎవరైతే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రజలను మోసం చేస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. సరే, ప్రజలనైతే మోసం చేస్తూ ఉన్నారు, కానీ చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మస్థానాన్ని కూడా మోసం చేస్తారా అనే విషయాల మీద అయితే మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా చర్చిద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సోమ భరత్ కుమార్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ప్రజలనైతే కొంతమేరకు అయితే మోసం చేస్తూనే ఉన్నారు, కనబడతా ఉంది. కానీ చట్టాన్ని కూడా మోసం చేసే అవకాశాలు ఉన్నాయా సార్? చట్టం ముందు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి ఆ సమాచారము నిజాన్ని కప్పిపుచ్చే దానికోసము తప్పుడు సమాచారం ఇస్తారు. జనరల్గా జరుగుతుంటుంది. ఇద్దరు కక్షిదారులు ఉన్నప్పుడు ఒకళ్ళ మాటే నిజం అనేది ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఈ కేసులో కూడా ప్రజల ముందు, మీడియా ముందు, కెమెరాల ముందు, తర్వాత కండవాలే వేయించుకొని స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పిన వ్యక్తులు ఆ ఎవిడెన్స్ ప్రజలంతా చూసిన తర్వాత ఇవాళ పదవి పోతుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఉద్దేశపూర్వకంగా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో మోసమే కాదే, మోసానికన్నా ఎక్కువ దగా. ప్రజల్ని దగా చేయడం, నమ్మి ఓట్లేసిన ఓటర్లని దగా చేయడం, నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని దగా చేయడం, ప్రజల యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా సొంత ప్రయోజనాలను కాపాడుకునే దానికోసము చేసే పనిని సమర్థించుకోవడం, ఇది మోరల్గా, లీగల్గా రెండు రకాలు కూడా అంగీకార యోగ్యమైన పనిగా. స్పీకర్ గారు తన యొక్క నిర్ణయం వెల్లడించేటప్పుడు మీరు కూడా అక్కడ చూశారు, అసెంబ్లీలో ఎటువంటి విచారణ చేశారు, అసలు ఏం అడిగారు, అసలు వాళ్ళ నుండి ఎటువంటి రిప్లై ఇచ్చారు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించిన వాళ్ళు, అసలు స్పీకర్ మీకేం చెప్పారు? మొదటి నుంచి కూడా ఈ ట్రైబ్యునల్ ఏదైతే ఉందో తన పనిని పద్ధతిగా నిర్వర్తించలేదు. కంప్లైంట్లు, ఫిర్యాదులు చేసిన తర్వాత కనీసం నోటీసులు కూడా ఇవ్వలే. చివరికి హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టు ఆర్డర్ని కూడా వారు లెక్క చేయలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు చివరికి ఆక్షేపించింది. ట్రైబ్యునల్ స్పీకర్ చైర్మన్గా ఉన్న ఈ ట్రైబ్యునల్ వ్యవహారాన్ని ఆక్షేపించి సమయాన్ని నిర్దేశించింది. సమయాన్ని నిర్దేశించినప్పుడు కూడా వారు ఆ సమయాన్ని పాటించలేదు. తర్వాత ఆ సమయాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పినారు. ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడిగినప్పుడు అప్పుడు కూడా ఆక్షేపించి మీరు చేసేది పద్ధతిగా లేదు, న్యూ ఇయర్కి మీరు బయట ఉండాలా, ఇంకెక్కడ ఉండాలని కోరుకుంటున్నారనే పద్ధతుల్లో కోర్టు మందలిచ్చింది. అప్పుడు కానీ ఆ తర్వాత కూడా రెస్పాండెంట్స్కి ఎక్కువ టైం ఇవ్వడము, పిటిషనర్స్కి చాలా తక్కువ టైం ఇవ్వడము, ఇట్లాంటివన్నీ జరిగింది. అయినా కానీ పిటిషనర్స్ ఎప్పుడు కూడా సమయాన్ని కోరలేదు. వారు ఎంత తక్కువ టైం ఇచ్చినా కానీ ఆ టైంలోనే వారి బాధ్యతని సక్రమంగా, పద్ధతిగా ట్రైబ్యునల్ ముందు ఎవిడెన్స్ పెట్టడం కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానివ్వండి, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానివ్వండి, క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రక్రియలో కానివ్వండి, ఎప్పుడు కూడా ఒక చిన్న సమయం కూడా తీసుకోరు. ఇవన్నీ తీసుకుని ఇంత సహకారం పిటిషనర్స్ ఇచ్చినాక కూడా ఇవాళటికి సుప్రీంకోర్టు పెట్టిన గడువు అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా ఆ గడువులో కూడా అందరి విచారణ అనేది కంప్లీట్ కాలేదు. ఈ రకమైన తాత్సర్యం చేయడానికి ఏమీ కారణం లేదు. ఒక అంగీకార యోగ్యమైన కారణం ఉండాలి. కారణం లేదు. ఎందుకు చేశారంటే స్పీకర్ మన చైర్మన్ గారే చెప్పాలి. ఓకే, అంటే ఈ ట్రిబ్యునల్కి చైర్మన్గా ఉన్న స్పీకర్ గారే చెప్పాలి. ప్రజలకు చెప్పాల్సిన
అవసరం ఉన్నది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ డెమోక్రసీ. అవును. ప్రజలు ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలు వాటి బలాన్ని ఆధారంగా చేసుకొని రికగ్నైజ్డ్ పార్టీస్ అవుతాయి. వేల పార్టీలు ఈ దేశంలో ఉన్నా కానీ రికగ్నైజ్డ్ పార్టీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. మరి ఆ రికగ్నైజ్డ్ పార్టీస్కి ప్రజల యొక్క బలం ఉన్నది కాబట్టి రికగ్నైజ్డ్ పార్టీస్ అని. అవును. మరి ఆ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని గెలిచి ఆ రికగ్నైజ్డ్ పార్టీల యొక్క పాలసీలని నమ్మి, వారి పని విధానాన్ని నమ్మి, వారి నాయకత్వాన్ని నమ్మి గెలిపించిన తర్వాత ఏ ప్రయోజనాల కోసం పోయినారో వాళ్ళు చెప్పాలి. స్వప్రయోజనాల కోసమే పోయినారు, పార్టీ ప్రయోజనాల కోసం కాదు. తరువాత ఏ నియోజకవర్గం నుంచి వాళ్ళు గెలిచినారో పార్టీ కన్నా ఎక్కువ బాధ్యత ఎమ్మెల్యేలకు ఏమి ఉండదు. ఏ పార్టీ నుంచి గెలిచిందో ఆ పార్టీకి బాధ్యత ఉంటుంది, ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది. కానీ పార్టీ కన్నా ఎక్కువ బాధ్యత ఏముండదు. అందుకనే ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీకి పోకూడదన్న నిబంధన తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ. మరి ఆయన ఇవాళ ఉన్న రాహుల్ గాంధీ పారమౌంట్ లీడర్ కాంగ్రెస్ పార్టీ. పదవి ఉన్నా పదవి లేకున్నా ఆయన అపోజిషన్ లీడరు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో. అదే పార్లమెంట్లో రాజీవ్ గాంధీ చేసిన చట్టాన్ని ఇవాళ ఇక్కడ ఆయన నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కుతూ ఉంటే చాలా అన్యాయం. ఇది అప్రజాస్వామికము, అన్యాయము, తర్వాత పద్ధతి లేని వ్యవహారము, విశృంఖలంగా నిరంకుశంగా పనిచేస్తూ ఉన్నది. స్పీకర్ ఏదైతే బలమైన ఆధారాలు లేవని డిస్మిస్ చేశారు. అంటే ఎలా బలమైన ఆధారాలు అంటే ఏం కావాలంటే, ఒకరేమో బీఫామ్ తీసుకొని ఎలక్షన్లో పోటీ చేశారు, ఇంకోలేమో వాళ్ళకి మద్దతు ఇస్తూ ప్రచారం చేశారు. అనేక విధాలుగా మనకి బలమైన సాక్ష్యాధారాలు కనిపించినా కానీ ఇంకేం కావాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ దేశంలో కొన్ని విషయాలకి ప్రాక్టీసే ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారడం అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్. అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీస్ కానివ్వండి, తర్వాత ఇంకే పార్టీ అయినా కానివ్వండి. వాళ్ళు ఏంటి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీ నాయకుడితోని స్థాయిని బట్టి జిల్లా నాయకుడు కావచ్చు, నియోజకవర్గం నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే మంత్రి గారు కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళతోని కండువా వేసుకుంటారు. కండువా ఎప్పుడైతే వేసుకుంటారో పార్టీ మారినట్టు. ఇది సామాజిక సత్యము, పార్టీలన్నీ యాక్సెప్ట్ చేసిన ప్రాసెస్ ఇది. అవును. దీనికి ఇంకోటి ఏదో ఉండదు. తర్వాత దీనికి చట్టబద్ధత లేదని కూడా అనేదానికి ఇంత మటుకు ఎక్కడ ఏం లేదు. తర్వాత ఎక్కడ చట్టంలో కూడా ఎక్కడ పార్టీ మారినరు అనే దానికి ఈ ప్రాక్టీస్ మించిన వ్యవహారం ఇంకోటి లేదు. కాబట్టి ఇదే జరిగింది ఇక్కడ కూడా. ఇవాళ కొత్తగా పార్టీ మారలేదని అంటున్నారు, కండువా వేసుకున్నారు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పినారు. చెప్పేదేనండి, ఆ చెప్పడం కూడా ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నేషనల్ లీడర్స్ని కలిసి బయటకు వచ్చి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నేనొక్కడనే కాదు, నా కొడుకు చేరినాడు, తర్వాత నా సైన్యం అంతా చేరినారు కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం. ముఖ్యమంత్రి యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయినాడు, మంచి జరుగుతుందని అనుకుంటున్నాం, అందుకని పార్టీ మారేము అనేది స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆ తర్వాత ప్రభుత్వంలో పదవులు పొందినారు. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళు అడ్మిట్ చేసుకున్న సందర్భం ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది. ఇవన్నీ 65B అని ఐటీ యాక్ట్ కింద ఆ సర్టిఫికేషన్తో ఇవి ఏవైతే ఉన్నాయో మీడియాలో వచ్చిన వాటిని సమర్పించడం జరిగింది ఎవిడెన్స్గా. ఆ ఎవిడెన్స్ని రికార్డ్ చేసిన తర్వాత కూడా అది ఎవిడెన్స్ కాదు అని అంటే చట్టం చెప్పిన దాన్ని కూడా కాదని చెప్పేసి ఇవాళ పార్టీ మారిన వాళ్ళని పార్టీ మారలేదు, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు అని అంటే లక్షలాది మంది ముందు కోట్లాది మంది చూస్తుంటే ఈ పార్టీ మారిన తతంగం వాళ్ళంతా వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళు మాట్లాడితే, అది కూడా ముఖ్యమంత్రి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ సమక్షంలో మాట్లాడితే మరి ఈ ట్రైబ్యునల్ ఏమో ఎవిడెన్స్ లేదని అంటది. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? ఈ రకమైన తీర్పుని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది నిష్పక్షపాతంగా జరిగిందా, పక్షపాతంగా జరిగిందా, లేకపోతే
ప్రజలు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఒక ఆలోచన విధానంతో జరిగిందా అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ప్రజలు. రెండో విషయం ఏంటంటే ఇది పూర్తిగా ఇల్లీగల్, ఎవిడెన్స్కి వ్యతిరేకము, ఫ్యాక్ట్స్కి వ్యతిరేకము, చట్టానికి వ్యతిరేకము, తర్వాత సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఇచ్చేసాను. పక్షపాత ధోరణితో జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాం. అంటే హైకోర్టులో మళ్ళీ ఏ విధంగా వాదనలు ఉండబోతా ఉన్నాయి? ఏ విధంగా ఇప్పుడు చెప్పిన దాని విధంగానే ఉంటాయి వాదనలు. ఎవిడెన్స్ ఉన్నది. ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది, ఇన్ఫర్ చేయమని అన్నారు. ఎవిడెన్స్ వాళ్ళ ప్రవర్తనని బట్టి నిర్ణయం తీసుకోవాలని అని చెప్పినారు. వాళ్ళ ప్రవర్తన ఏంటంటే కేసీఆర్ని తిట్టినారు, కేటీఆర్ని తిట్టినారు, దాడి చేసినారు, కార్యకర్తలను కొట్టినారు. బీఆర్ఎస్ కార్యకర్తలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడతాడు, కొట్టిస్తాడు, కేసులు పెడతారు. తర్వాత పిఎస్సి చైర్మన్ అవుతారు, పార్టీకి సంబంధం లేకుండా అడ్డమైన బూతులు మాట్లాడతారు. ఇంతకన్నా ఎవిడెన్స్ ఏముంటుంది? అదంతా కూడా కోర్టు ముందు సమర్పించినాము. క్రాస్ ఎగ్జామినేషన్లో అది కాన్ఫరెంట్ చేశాము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కాదని అంటారు. ఇంకొక ఎమ్మెల్యే అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద నిలబడి గెలుస్తాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తాడు. వారి మీద చర్య లేదు. వారికి నిన్న మొన్నటి వరకు నోటీసులు కూడా అందలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. సంవత్సరం క్రితం కంప్లైంట్ వేస్తే ఇవాళ వరకు నోటీస్. ఇది పక్షపాతం కాకపోతే ఏమైతుంది? కానీ స్పందించలేదు అంటారు. ఇచ్చినారా? స్పందించలేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు ప్రూవ్ అయినట్టుగా మీరు యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఎందుకు తీసుకోలేదు? నిన్న మొన్న ఇస్తారు. ఎప్పుడు ఇచ్చినారు మీరు? నోటీస్ ఎప్పుడు ఇచ్చినారు? వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకపోతే మీరు ఏం చేసినారు? ఒక కన్వీనియంట్గా వాళ్ళ యొక్క డిలే టాక్టిక్స్కి సహాయపడే విధంగా ఉపయుక్తంగా ఉండేటట్టుగా ట్రైబ్యునల్ అవకాశాన్ని కల్పించిందని మాకు అనిపిస్తూ ఉంది. కడియం గారు లిఖితపూరితంగా ఇవ్వడం అయితే జరిగింది, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని. దీన్ని ఎలా చూడొచ్చు మనం లీగల్గా? బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ స్టేజీలు ఎక్కి కాంగ్రెస్ క్యాండిడేట్ని సమర్థిస్తారా? బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ అధ్యక్షుడిని తర్వాత బీఆర్ఎస్ నాయకుల్ని తోలనాడతారా? బీఆర్ఎస్లో ఉండి ప్రభుత్వం చేసే దుర్మార్గమైన అనేక కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ఇవాళ అధికార పక్షం నాయకత్వంలో జరుగుతూ ఉంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకొని దాని మీద దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షం నిలబడ్డప్పుడు మీరు ఎందుకు లేరు? మీరు బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినారు? పార్టీ ఆఫీస్కి వచ్చినారా? పార్టీ వాళ్ళని కలిసినారా? మరి మీరు బీఆర్ఎస్లో ఉంటే ట్రెజరీ బెంచ్లు ఎందుకు కూర్చున్నారు? ఇదంతా ప్రజలు చూడట్లేదా? అంటే మీరు ఇంత కిందికి దిగజారాల్సిన అవసరం ఏమున్నది? మీకు అవకాశం ఉన్నది కదా, రిజైన్ చేయండి. ప్రజాపక్షం అయితే మీరు, ప్రజల కోసం అయితే, డెమోక్రసీ నమ్మకం ఉంటే రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ కొట్లాడండి. మీరు ఈ పార్టీ మీద కలిసి ఆ పార్టీలో ఎట్టబోతారు? బీఆర్ఎస్లో ఉండుంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఎట్లా అయినారు? ఒకరు అడ్వైజర్ అయినారు, ఒకరు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు. మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీతో కండవాళ్ళు వేయించుకొని మీటింగులు పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిపించుకొని మీటింగులు పెడతారు. ఇదంతా కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు వాళ్ళు పాల్పడినారు అనే దానికి నిర్దిష్టమైన సాక్ష్యాలు. ఇది వాళ్ళ ప్రవర్తన. ఈ ప్రవర్తన నుంచి ట్రైబ్యునల్ నిర్ణయాన్ని తీసుకోవాలి. సుప్రీంకోర్టు చెప్పింది అది. ఎవిడెన్స్ లేదంటారు. తర్వాత బీఆర్ఎస్ తోటి ఎమ్మెల్యేలు లెజిస్లేటివ్ పార్టీ మెంబర్స్ బీఆర్ఎస్ పార్టీ మెంబర్లే అవుతారు, ఈ రాష్ట్రంలో ఓటర్లు అవుతారు. వాళ్ళు కంప్లైంట్స్ వేస్తే వాళ్ళకి హక్కు లేదు కంప్లైంట్ వేయడానికి. లోకస్ స్టాండీ అనే ప్రిన్సిపల్ మీద కొట్టేసినారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? లాఫబుల్ థింగ్. ఇంతకన్నా అధ్వానమైన అప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్ కానివ్వండి, లా కానీ ఎక్కడ ఉండదు. తర్వాత ట్రైబ్యునల్ ఫంక్షన్ చేసిన ఏ పద్ధతి కూడా చట్టబద్ధంగా లేదు. ఇటు పక్కన ఒక అడ్వైజర్ని కూర్చోబెట్టుకున్నారు, అటు పక్కన కుడి పక్కనేమో అసెంబ్లీ సెక్రటరీ,
ఎడమ పక్కన అడ్వైజర్ని కూర్చోబెట్టుకొని, లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సిల్ని కూర్చోబెట్టుకొని ఎట్లా చేస్తారండి? చట్టంలో ఎక్కడుంది? చట్టంలో ఓన్లీ చైర్మన్ ఒక్కడే వినాలా, వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుంటారు. తర్వాత ఒక సీనియర్ కౌన్సిల్ని తెచ్చి కూర్చోబెట్టుకున్నారు, వాళ్ళందరూ వింటారు. నిన్న మేము జడ్జిమెంట్ కాపీ చదువుకోవడానికి ఇవ్వండి, మీరు మొత్తం చదవలేదు జడ్జిమెంట్ని, ఇష్యూస్ ఏందో తెలియదు, తర్వాత మీరు ఇచ్చిన డెసిషన్ ఏందో తెలియదు, బయట అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత మేము కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అంటే అడ్వకేట్లకి పర్మిట్ చేయలేదు, తర్వాత పిటిషనర్స్కి పర్మిట్ చేయలేదు. 25 నిమిషాలు అడిగినాము, స్పీకర్ గారు ప్రతిస్పందించారు దానికి. ఆ పక్కన స్టాండింగ్ కౌన్సిల్ ఉంటాడు, మేము ఇయ్యము, మేము వెబ్సైట్లో లోడ్ చేస్తామని అతను చెప్తాడు. హూ ఈజీ? ఎవరతను? ఈ ఎంటైర్ సిస్టమ్ ఏదైతే చట్టబద్ధంగా అలో చేసిన సిస్టంలో అతను ఎవరు? అతను ఎట్లా మాట్లాడతాడు? మీరు అడ్వకేట్లని, పిటిషనర్స్ని తప్ప వేరే వాళ్ళని అలో చేయలేదు. చాలా వెరీ 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 గుడ్, పర్ఫెక్ట్. వాళ్ళని ఎందుకు పర్మిట్ చేస్తున్నారు? మీరు వాళ్ళని మీ పక్కన బెంచ్లో ఎందుకు కూర్చోబెట్టినారు? బెంచ్ ఫామ్ చేస్తున్నారు. సింగిల్గా ఉండాల్సిన చైర్మన్ బెంచ్ ఫామ్ చేస్తున్నాడు. ఏ రూల్ ప్రకారం చేస్తున్నారు? ఏ చట్ట ప్రకారం చేస్తున్నారు? చట్టం అంటే చైర్మన్కి గౌరవం లేకపోతే చట్టాన్ని గౌరవించిన పద్ధతి కాదు అది. చట్టం నిర్దేశించిన పద్ధతిలో చేసిన వ్యవహారం కాదు. ఈ రకంగా ప్రతి చోట కూడా చట్ట ఉల్లంఘన జరిగింది. చట్టాన్ని ఫాలో చేయకుండా సహజ న్యాయ సూత్రాలకు కానివ్వండి, తర్వాత ఏదైతే లా ఉన్నదో ఆ లాకు వ్యతిరేకంగా, తర్వాత ఎవిడెన్స్కి వ్యతిరేకంగా ఈ డెసిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము తప్పనిసరిగా హైకోర్టుకి వెళ్తాము, ఛాలెంజ్ చేస్తాము. మాకు నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉన్నది, చట్టాల మీద నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ చేసిన చట్టం మీద కాంగ్రెస్కి నమ్మకం లేకపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ చట్టాన్ని గౌరవిస్తుంది. ఖచ్చితంగా ఆ చట్టం ప్రకారం జరగలేదు కాబట్టి ఆ చట్ట ప్రకారం చేయమని చెప్పి హయ్యర్ కోర్ట్స్ని మేము అప్రోచ్ అవుతాం. న్యాయం జరగాలి, పోరాటం ఆగదు. పోరాటం ఎట్టి పరిస్థితులు ఆగదు. ప్రజల కోసమైనా న్యాయం చేస్తాం, పార్టీ కోసమైనా, ప్రజల కోసమైనా పోరాటం చేస్తాం న్యాయబద్ధంగా, పార్టీ కోసమైనా న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. ఓట్ల మీద నమ్మకం ఉందండి, వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది, ఆ వ్యవస్థల్ని అప్రోచ్ అవుతాము. వ్యవస్థల్ని ఒక పక్క నుంచేమో రాజ్యాంగాన్ని ఇట్ట చూపించుకుంటూ తిరిగి రాజ్యాంగాన్ని అడ్డంగా పెట్టుకొని ఓట్లు సంపాదించుకొని తర్వాత ఓట్లు వేసిన తర్వాత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినరు, ప్రజలను కూడా తుంగలో దొక్కినారు. అట్లాంటి మోసపూరితమైన యాక్టివిటీ మేము చేయం. మేము ఖచ్చితంగా ప్రజలు నమ్ముకున్నాము, చట్టాన్ని నమ్ముకున్నాము, వ్యవస్థలను నమ్ముకున్నాము, అదే పద్ధతిలో ఉంటాం. ప్రజలలో ఎండగడతాము, చట్టం ముందుకు అది కోర్టు ముందుకు తీసుకుపోతాము, చట్టబద్ధంగా పోరాటాలు చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూసారు కదండి, ఏదైతే న్యాయ పోరాటాన్ని ఖచ్చితంగా చేస్తాం, పార్టీ కోసమైనా చేస్తాం, ఖచ్చితంగా ప్రజల కోసం, ముఖ్యంగా ప్రజల కోసం చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్లియర్ కట్గా ఆ మోసాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నించి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మరి పార్టీ ఫిరాయింపుకి సంబంధించి ప్రజలను అయితే మోసం చేశారు, చట్టాలని మోసం చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాం.